ఎంత అద్భుతంగా చెప్పారంటే, అరాయివ రథనాభో, ఒక పెద్ద చక్రం ఉందనుకోండి, దాంట్లో ఫోర్క్స్ ఉంటాయి కదా, ఆ ఫోర్క్స్ అంతా కూడా ఒక నాభికి అనుసంధానమై ఉంటుంది. బాగా ఆలోచించండి. ఈ చక్రానికి ఉండేటువంటి వాటిని ఏమంటారు? సవ్వలు అంటారు దాన్ని. సువ్వలు ఇవన్నీ దాన్ని ఏమంటారు? ఆకులు. చక్రానికి ఉండేటువంటి ఆకులు ఉన్నాయే, ఇవన్నీ దేనికి? ఇరుసు. మధ్యలో ఇరుసుకి అనుసంధానమై ఉంటుంది. ఈ ఫోర్క్స్ అన్నీ కూడా నాభి ఒక సెంటర్ పాయింట్కి ఉంటుంది. ఇప్పుడు ఈ చక్రము కదలాలి కదా, దీనికి ఆకులు ఎందుకండి? అసలు ఆకులే లేకుండా, లోపల నాభే లేకుండా చక్రాన్ని కదపండి, ఎలా కదుపుతాము? ఇది ఎక్కడ కదులుతుంది? రెండో, చక్రం తయారవ్వాలంటే ముందు ఈ ఆకులు పెట్టాలి. ఈ ఆకులు ఉన్నాయే, దానికి చుట్టూతా ఫ్రేమ్ కొడితే చక్రం అవుతుంది. అంతేగాని చక్రం చుట్టూతా కొట్టేస్తే లోపల ఆకులు లేకుండా ఫ్రేమ్ తయారవ్వదు. కాబట్టి ఈ ఆకులు ఉన్నాయి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, దీనికి చుట్టూతా ఫ్రేమ్ తయారు చేస్తారు. అంటే ఆకులకి ఫ్రేమే చక్రం, కానీ అది చట్రం. అదేంటి? ఒక చట్రం. చక్రం అంటే అన్నిటినీ కలిపింది చక్రం అవుతుంది. చక్రం అంటే తిరిగేది అని అర్థం. చక్రం అంటే ఏంటి? తిరిగేది. తిరగాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, చట్రం ఉంటే మాత్రం తిరగదు. చట్రానికి ఆకులకి మధ్యలో ఇరుసు ఉండాలి. ఆ ఇరుసు ఉంటే తిరుగుతుంది. కాబట్టి తిరిగే చక్రానికి ఆకులు ఎలాగనో అది చట్రం మాత్రమే. తిరిగేది రౌండ్గా ఉంది చూసారా, అది చట్రం. దాంట్లో ఆకులు ఉంటాయి, ఆ ఆకులకి మధ్యలో ఇరుసు. అలాగే ఈ తిరిగే చట్రానికి ఆకులకి ఇరుసు ఎలా ప్రాణమో, ఎలా ఆత్మనో, అలాగనే నువ్వు కూడా మా అందరికీ, మేమందరం ఆకుల్లాంటి వాళ్ళం. ఈ శరీరం ఒక చట్రం. బాగా చూడండి, ఈ శరీరం ఏంటి? ఒక చట్రం ఇది. కానీ దీనికి ఆకులు ఉన్నాయి. ఒక్కొక్క ఆకు శ్రోత్రము, చక్షువు, నాసికము, ఈ ఒక్కొక్క దేవతలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ ఈ చక్ర ఇవన్నీ కూడా, ఆకులన్నీ కూడా ఒక నాభికి అనుసంధానమైంది. దేనికి? ప్రాణం. కాబట్టి అరా ఇవరథనాభో ప్రాణే సర్వం ప్రతిష్ఠితం. కాబట్టి ఈ దేహం అనే చట్రము, ఈ దేవతలు, ఇంద్రియాలు, అవయవాలు, అవి ఇవి అన్నీ కూడా ఈ దేవతలు అందరం కూడా ప్రాణమనే నీయందే అనుసంధానమై ఉన్నాము. అంతేకాకుండా రుచః యజుంషి సామాని యజ్ఞ, ఋగ్, యజుస్సు, సామము అనేటువంటి 3 వేదాలు కూడా ప్రాణమా నీ నుండే బయటకు వచ్చాయి. యజ్ఞం జరుగుతుందనంటే నీ వల్లనే. అంతేకాదు క్షత్రం బ్రహ్మచ, అంటే క్షత్రం అంటే ఒక క్షత్రియుడు తన యొక్క వృత్తిని నిర్వర్తిస్తున్నాడు అంటే, రక్షిస్తున్నాడు అని అంటే నీ వల్లనే. ఒక బ్రాహ్మణుడు యజ్ఞయాగాది క్రతువుల్ని చేసి లోకాన్ని రక్షిస్తున్నాడు, దేవతామూర్తులందరికీ ఆహుతులు ఇచ్చి రక్షిస్తున్నాడు. క్షత్రియుడు భూమి మీద ఉండేటువంటి ప్రజల్ని రక్షిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణుడు దేవతాశక్తులకు ఆహారాన్ని ఇచ్చి ప్రకృతి సంరక్షణలో ఉన్నాడు. క్షత్రియుడు భూమి మీద ఉండేటువంటి మానవ కోటికి, భూతకోటికి రక్షకుడై ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా రక్షకులు, సేవకులు. గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణుడు ఒక రకమైన రక్షణ బాధ్యత, క్షత్రియుడు ఇంకొక రకమైన రక్షణ బాధ్యత. ఇది స్థితే, కానీ ఇది పెద్ద హోదా కాదు. ఇదేదో హోదా అనుకోకండి. బ్రాహ్మణుడు అంటే హోదా, క్షత్రియుడు అంటే హోదా కాదు. ఊడిగం చేయడమే వీళ్ళ పని, అంతే. ఊడిగం చేయడానికి సిద్ధమైతే హాయిగా చేసుకుంటూ ఉండొచ్చు. వైశ్యులకి ఏమీ పెట్టలేదు, హాయిగా శుభ్రంగా. అందుకనే చూడండి, మంచి శుభ్రంగా పొడులు, పచ్చళ్ళు, మంచి బజ్జీలు, పునుకులు, అవి ఇవి హాయిగా అన్ని భక్ష్యాలు, భోజ్యాలు, తర్వాత అదేంటి ఉగ్గాని బజ్జీ, భక్ష్యం, ఇంకా ఇవన్నీ అన్నీ చూడండి. వాళ్ళ ఇళ్లలో అన్ని డబ్బాలు 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 అన్నీ రెడీగా ఉంటాయి. ఎక్సలెంట్ లైఫ్. వీళ్ళిద్దరూ ఊడిగం చేస్తూ బతుకుతుంటారు. వీళ్ళకి వాడు అగ్ని దగ్గర పడి ఉండాలి, వీడు యుద్ధంలో పడి ఉండాలి. అప్పటికి వీడికి అగ్ని దగ్గర, ఆ మంట దగ్గరే వీడు పడి ఉండాలి. అప్పటికి వాడు యుద్ధరంగంలో పడి ఎప్పుడు పోతాడో ఎప్పుడు ఉంటాడో తెలియవాడు. ఇద్దరు రక్షకులు. కాబట్టి మిగతా వర్ణాలకి ఈ ఊడిగం లేదు. వాళ్ళని హాయిగా, అరే ఎంజాయ్ చేయండి, మీరు హాయిగా ఉండండి, హాయిగా ఉండండి, మీరు సుఖంగా ఉండండి. వీళ్ళిద్దరికే ఇవన్నీ పెట్టింది, సమస్యలన్నీ వీళ్ళకే. వీళ్ళు ఈ బాధ్యతల్ని వీళ్ళు అప్పచెప్పుకొని వచ్చి దాన్ని చెయ్యకపోతే పతితః, అంటే పాతిథ్యం అక్కడే వస్తుంది. అప్పుడే ధర్మంలో చ్యుతి, ధర్మానికి గ్లాని. అందుకని ఈరోజు చూడండి,
బోధించే వ్యవస్థ దెబ్బతినింది మన సమాజంలో. సంప్రదాయం అంతా ఎవరికి అర్థం కాకుండా పోయింది. పాలించే వ్యవస్థ దెబ్బతినింది, కాబట్టి అన్నీ దోపిడీ కింద తయారైంది. బోధించే వ్యవస్థ దెబ్బతినింది, పాలించే వ్యవస్థ దెబ్బతినింది. బ్రహ్మక్షత్రాలు రెండూ కూడా దెబ్బతిన్నాయి, కాబట్టి సమాజం అంతా భ్రష్టుపడుతూ ఉంది కదా. మనకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు వైశ్యుడి వల్ల పాడైంది, నో వాళ్ళ వల్ల పాడేది ఏం లేదు. అసలు పాడనేది, పాతిథ్యం అనేది ఎక్కడి నుంచి రావాలి? బోధకుడు, పాలకుడు, వీళ్ళిద్దరిలోనే ఆ నీతి, ఆ నిజాయితీ, ఆ కమిట్మెంట్, ఆ రకమైనటువంటి అది ఉంటే సమాజం హాయిగా ఉంటుంది, ధార్మికంగా ఉంటుంది. సమాజంలో ధర్మచ్యుతి దేనివల్ల జరుగుతుంది? బోధక వ్యవస్థలో, పాలక వ్యవస్థలో. దెబ్బ ఎప్పుడైతే పొల్యూషన్ వచ్చిందో, బోధనా సరళిలో పొల్యూషన్ వచ్చింది, పాలనా వ్యవస్థలో స్వార్థం వచ్చింది, ఇంకంతే. పాలకుడికి స్వార్థం వచ్చిన, బోధకుడిలో అహంకారం వచ్చిన, అయిపోయింది, దెబ్బతినింది, అంతే. బస్ సమాజం భ్రష్టు పట్టడానికి ఇవి రెండే కారకాలు. కాబట్టి అవి రెండింటినీ కూడా అలాగ నిలిపుంచింది ఎవరు? ప్రాణః. కాబట్టి రుచః, యజూగుంషి, సామాని, ఋగ్యజు సామాదులు ఏ యజ్ఞం కోసమైతే ఆ వేదాలు, 3 త్రయీ వేదములు ఆవిర్భవించాయో ఆ యజ్ఞ పురుషుడెవరు? ఆ యజ్ఞానికి కర్త ఎవరనంటే బ్రహ్మ. అంటే బ్రహ్మ నుండి పుట్టినటువంటి వాడు బ్రాహ్మణ. అంటే ఆ బ్రాహ్మణుడు దానికి కర్తృత్వం వహించి చేస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడికి ఎవరు ఆత్మ? ప్రాణమే. ఆ యజ్ఞానికి ఆత్మ ఎవరు? ప్రాణమే. ఆ యజ్ఞము ఏ మంత్రభాగం నుంచి వచ్చిందో ఆ మంత్రాలన్నీ 3 వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రాణం నుండే. అంటే సూర్యుడి నుండే 3 వేదాలు వచ్చాయి. ఆ వేదాలే యజ్ఞాన్ని ప్రేరేపణ చేస్తున్నాయి. ఆ యజ్ఞము ప్రాణం. ఆ యజ్ఞంలో వేసిన హవిర్భాగం అంతా ఎక్కడికి వెళ్తున్నాయి? పైకి వెళ్తున్నాయి. అది ఎవడు తీసుకెళ్తున్నాడు? గాలి అగ్నిని అలాగా ఆర్పి మొత్తాన్ని పైకి తీసుకెళ్తున్నాడు. మొత్తం మాడిచింది అగ్ని. ఆ అగ్నిలో ఉండేది ఆక్సిజన్ ఏంటి? ప్రాణం. అగ్ని ఆరిపోయింది, సమిధులన్నీ కాలిపోయాయి, పూర్ణాహుతి ద్రవ్యాలన్నీ కాలిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని పైకి తీసుకెళ్లేది ఎవరు? వాయు, ప్రాణం. కాబట్టి యజ్ఞానికి ఆత్మ ప్రాణమే, వేదానికి ఆత్మ ప్రాణమే, యజ్ఞం చేసే కర్తకైనటువంటి బ్రాహ్మణుడికి ఆత్మ ప్రాణమే, క్షత్రియుడికి ఆత్మ ప్రాణమే, రక్షింపబడే ప్రతిదానికి ఆత్మ ప్రాణమే, అన్నిటికీ ప్రాణమే ఆత్మ. సో ప్రాణం.